హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే అటుకుల బ్రెడ్ హల్వా అయితే చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. దీన్ని చేసుకునే విధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ముందుగా అటుకులను అయితే నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందు అటుకులను బాగా నానబెట్టుకోండి. తర్వాత బ్రెడ్ని అయితే 4 పీసులు తీసుకున్నాను నేనైతేని. దాన్ని మెత్తగా నలిపిన తర్వాత కొంచెం పౌడర్లు అయిన తర్వాత మనం గ్యాస్ వెలిగించుకుని దాంట్లో షుగర్ వేసుకుని ఆ వాటర్ కూడా వేసుకుని దాంట్లో ఈ బ్రెడ్ అనేది వేసేసుకోవాలండి. బాగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దగ్గర ఉన్న అటుకులు ఆల్రెడీ మెత్తగా అయిపోతాయి కదా, వాటర్లో నానబెట్టాం కాబట్టి మెత్తగా అయిపోయినాయి కాబట్టి వీటిని కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి. బాగా మెత్తగా కలుపుతుందండి. ఆ తర్వాత నెయ్యి వేసుకోండి. ఇవి గుమ్మడి సీడ్స్ అండి, అండ్ ఇవి కూడా సన్ఫ్లవర్ సీడ్స్ అండి. నేను బాగుంటాయి కదా అని వేశాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా కలుపుకోండి. నెయ్యి అయితే ఇంకొంచెం వేసుకోండి, అలాగే షుగర్ కూడా ఇంకొంచెం వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అంటే ఇంకా స్వీట్ తింటాను అనుకుంటే మాత్రం షుగర్ వేసుకోండి, మర్చిపోవద్దు. షుగర్ అయితే ఎక్కువ వేసుకోవడం వల్ల దాని టేస్ట్ ఇంకా మారుతుందండి. ఇప్పుడు ఇలాంటి కప్పు తీసుకుని దానికి శుభ్రంగా నెయ్యి అయితే రాసేస్తున్నానండి. మనం మామూలుగానే తినచ్చు, ఉండలు చేసుకుని మనకు కావాలితే ఇలాగ కప్పులో కూడా పెట్టుకుని తినచ్చు. నేను మీకు చూపించడానికి ఇలాగ కప్పులో అయితే పెడుతున్నానండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు బ్రెడ్ ఎక్కువ అయిపోద్ది అని అనుకోకుండా మనం ఎప్పుడైనా ఏదన్నా ఫంక్షన్లో గనక ఇలా వేసుకుంటాం వల్ల చాలా చాలా మనకి ఆట వస్తుందండి. అంతేకాదు టేస్ట్ వైజ్ నార్మల్ బ్రెడ్ హల్వా కంటే డబల్ టేస్ట్ ఉంటుందండి. ఇదైతేని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.